హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మాధవి. ఇవాళ వీడియో వచ్చేసి ఒక్క గ్లాస్ రేషన్ బియ్యంతో హెల్దీగా రాగి పిండి వేసి మంచిగా కిచడీలాగా చేసి చూపిస్తాను. అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే అప్పటికప్పుడు ఇలా చేసుకుంటే టిఫిన్స్లోకైనా లంచ్లోకైనా ఒక్క కప్పు తిన్నారంటే కడుపు నిండిపోతుంది. చాలా హెల్దీ కూడా, టేస్ట్ కూడా అద్దిరిపోతుంది. ముందుగా దీనికోసం ఒక 4-5 టేబుల్ స్పూన్ల వరకు రాగి పిండిని తీసుకొని అందులోకి సరిపడా నీళ్ళని వేసి పిండి ఉండలు లేకుండా చక్కగా కలిపి ఒక 10 నిమిషాలు నాననివ్వండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని మీరు ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకోవాలని అనుకుంటున్నారో ఆ గ్లాస్తో ఒక 4 గ్లాసుల వరకు నీళ్ళని వేసుకొని మరిగించండి. ఈ నీళ్ళు మరగడం స్టార్ట్ అయ్యేలోపు ఒక గ్లాస్ రేషన్ బియ్యం తీసుకోండి. ఈ కిచడీకి సన్న బియ్యం వాడితే అంత టేస్ట్ ఉండదు, అందుకని రేషన్ బియ్యమే వాడాలి. ఇప్పుడు అదే గ్లాస్తో పావు గ్లాస్ వరకు పెసరపప్పును వేసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని నీళ్లు వేసి 2-3 సార్లు బాగా కడిగి తీసుకోండి. చూడండి, ఇలా 2-3 సార్లు బాగా కడిగి తీసుకున్నాను. ఇక్కడ నీళ్ళు కూడా మరగడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇందులో కడిగిన పప్పు బియ్యంని వేసుకోండి. ఒకసారి ఇదంతా బాగా కలిపి మెత్తగా ఉడకనివ్వాలి. మీరు ఈ ప్రాసెస్ని ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. ఇది ఉడుకుతూ ఉంటే అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి, కింద అడుగంటుతూ ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనకి రైస్ ఇలా మెత్తగా ఉడికిపోయింది. ఇలా మంచిగా ఉడికిన తర్వాత ఇందులో ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండిని వేసుకోవాలి. బాగా కలుపుతూ రాగి పిండి ఉడికేంత వరకు ఒక 5-10 నిమిషాల వరకు ఉడికించాలి. ఇది కొంచెం గట్టిగా అనిపిస్తే కొన్ని నీళ్ళని వేసుకోవచ్చు. మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో లూజ్గా చేసుకోవచ్చు. చూడండి, రాగి పిండి కూడా బాగా ఉడికింది. ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బాండీలో ఆయిల్ని వేడి చేసి అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. దీంట్లో పావు టేబుల్ స్పూన్ ఆవాలు, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 5-6 మెంతులు, ఒక గుప్పెడు జీడిపప్పును వేసి బాగా ఫ్రై చేయండి. అలానే కట్ చేసిన మిరపకాయలు, 2 కరివేపాకు రెమ్మలు, చిన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు, పొడుగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసి బాగా వేయించాలి. చూడండి, ఇలా బాగా వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కట్ చేసిన టొమాటో ముక్కలు వేసి ఇదంతా బాగా వేయించాలి. మీరు ఇందులో కావాలంటే క్యాప్సికమ్, బీన్స్ లాంటివి వేరే కూరగాయలు కూడా వేసుకోవచ్చండి. చూడండి, అన్నీ ఇలా బాగా వేగిన తర్వాత ఉడికించిన రైస్ని ఇందులో వేసుకోవాలి. ఇది మొత్తం ఇప్పుడు బాగా కలపాలి. ఒక 3-4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీరని వేసి దించుకుంటే కిచిడి రెడీ అయిపోయినట్టే. చూసారు కదండి, ఇలా రేషన్ బియ్యంతో రాగి పిండి వేసి కిచిడి చేసుకొని తింటే ఈ సమ్మర్లో మనకి వేడి చేయకుండా ఉంటుంది. సమ్మర్లో మనకు ఎక్కువగా అన్నం తినాలనిపించదు కదా, సో ఇలా చేసుకుంటే వేడివేడిగా తినేయచ్చు. వారంలో ఒక 3-4 సార్లైనా ఇలా చేసుకొని తినండి. హెవీగా ఉండకుండా లైట్గా ఉంటుంది. సో చూసారు కదండి, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. బాయ్ బాయ్.